ఇక డీటెయిల్స్ చూస్తే తిరిగి తాము అధికారంలోకి రావడం ఖాయమని తన వల్ల మేలు జరిగిందని భావిస్తేనే ఓటు వేయమని ధైర్యంగా అడుగుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తిరుపతిలో ఇండియా టుడే విద్యా సంస్థలో ఆయన మాట్లాడుతూ విద్య, వైద్యం, పరిపాలనా రంగంలో పెను మార్పులు తీసుకువచ్చాయని అన్నారు. వివక్ష లేకుండా, అవినీతి లేకుండా పారదర్శకంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు అందించామని సీఎం జగన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ చెత్త రాజకీయం చేస్తోందని ఏపీ సీఎం జగన్ విమర్శించారు. కుటుంబాన్ని చీల్చి రాజకీయం చేస్తోందని ఫైర్ అయ్యారు. తిరుపతిలో ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో పాల్గొన్న సీఎం జగన్ ఈ కామెంట్స్ చేశారు. గతంలో తన బాబాయిని మంత్రిని చేసి కాంగ్రెస్ తమపై ప్రయోగించిందని చెప్పారు. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకొని కాంగ్రెస్ మరోసారి సోదరిని తనపైకి ప్రయోగించిందని పేర్కొన్నారు. దేవుడు వారికి గుణపాఠం చెబుతారన్నారు జగన్. ప్రజా వ్యతిరేకత ఉన్నందునే కొందరికి టికెట్లు ఇవ్వలేదని స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన కూటమితోనే తమకి పోటీ అని అన్నారు. ప్రజలు తమపై ఉన్నట్లు భావిస్తున్నామన్నారు జగన్. చంద్రబాబు విషయంలో ప్రతీకారం అన్నది లేనే లేదని, సిఐడి దుర్వినియోగ ఆరోపణలు అర్ధరహితమని అన్నారు. ఏపీ అభివృద్ధి కోసమే కేంద్రంతో సఖ్యతగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఏపీలో విద్యా సంస్కరణలపై సీఎం జగన్ కీలక కామెంట్స్ చేశారు. పేదరికం తొలగించేందుకు చదువుపై పెట్టుబడి పెట్టడం మినహా మరో మార్గం లేదన్నది తన బలమైన నమ్మకమన్నారు. నాణ్యమైన విద్య అందుకోవడం ప్రతి ఒక్కరి హక్కు కావాలని చెప్పారు. గతంలో పేదలకు తెలుగు మీడియంలో బోధన జరిగేది. ధనిక పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదివేవారని, ఆ పరిస్థితి తాము పూర్తిగా మార్చేసి పేదలకు సైతం ఆంగ్ల విద్యను చేరువ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం బోధించేలా చేయరాదని విమర్శించే వాళ్ల పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు అని సీఎం ప్రశ్నించారు. రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టాలని కొందరు వైకాపా ఎమ్మెల్యేలు తమను కోరుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. అభ్యర్థిని నిలబెడితే ఓటేసి గెలిపిస్తామని 50 మంది ఎమ్మెల్యేలు సంప్రదిస్తున్నారని చెప్పారు. సీఎం జగన్కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే గంటా శ్రీనివాసరావును రాజీనామాను ఇప్పటికూ ఆమోదింపజేశారని అన్నారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిన్న మీడియాతో మాట్లాడారు. గంటా శ్రీనివాసరావు చేసిన రాజీనామా విషయంలో 3 ఏళ్ల పాటు స్పీకర్, సీఎం ఏం చేశారని ప్రశ్నించారు. సీఎం జగన్ భయపడుతున్నారని, అందుకే ఆయన రాజీనామాను ఇప్పుడు ఆమోదించారని విమర్శించారు. 3 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న రాజీనామాను ఎందుకు ఆమోదించలేదని ప్రశ్నించారు. ఏపీ రాష్ట్రం బాగుండాలని పార్టీలో చాలా మంది చేరుతున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. అంబేద్కర్ విగ్రహం పేరుతో దోపిడీ చేశారని ఆరోపించారు. జగన్ పాలనలో సామాజిక న్యాయం ఎక్కడ ఉందన్నారు. కేసుల నుంచి తప్పించుకోవడం ఆయనకు అలవాటైపోయిందని విమర్శించారు. రాజ్యసభకి 3 సీట్లు ఖాళీ అయినా గెలిపించుకోవాలన్న తాపత్రయంలో ఉన్నారు. ఇప్పటికే వందలాది మంది వైఎస్ఆర్ పార్టీ నాయకుడికి దూరం అయిపోతూ ఉన్నారు. వాళ్ళంతా పిలుస్తున్నారు, రాజ్యసభలో మీ అభ్యర్థిని పెట్టండి, మేము గెలిపిస్తాం. ఈ దుర్మార్గ ముఖ్యమంత్రి ఆలోచన విధానానికి భిన్నంగా మేము వ్యవహరిస్తాం, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపిస్తాం, మీరు అభ్యర్థిని పెట్టండి అనే పరిస్థితిలో ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే 50 మంది దాకా ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు. మేము గెలిపిస్తాం, మీరు పెట్టండి అనే పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఇవాళ గంటా శ్రీనివాసరావు గారు ఒక రాజీనామాను ఆమోదించినంత మాత్రాన పోయేదేమీ లేదు. ఏదైతే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంటా శ్రీనివాసరావు గారు రాజీనామా చేసి కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని ప్రయత్నం చేస్తే ఇప్పటిదాకా ఆ ప్రయత్నం ముందుకు సాగపోలేదు. కనీసం ఆయన ఉక్కును ప్రైవేటీకరించవద్దని చెప్పలేదు. రాష్ట్ర సంపద అంతా ఆదాయానికి కట్టబెడతా ఉన్నాడు. పోర్టులన్నీ కూడా ఆయన కట్టబెడతా ఉన్నాడు. ఆయన వాటా ఆయన తీసుకుంటా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఫలితంగా రాష్ట్రం నష్టపోతూ ఉంది. ఇవాళ కృష్ణపట్నానికి గ్రహణం పట్టించే పరిస్థితికి వచ్చారు. ఇవాళ కాకినాడ సీపోర్ట్ని గ్రహణం పట్టించే పరిస్థితికి వస్తూ ఉన్నారు. గంగవరం ఎయిర్పోర్ట్ సీపోర్ట్ని తీసుకెళ్లి ఆదాయాన్ని కట్టబెట్టి లాజిస్టిక్ హబ్ ఖర్చులన్నీ పెంచేస్తా ఉన్నారు. ఇది రాష్ట్రానికి వనరుల మేర నేను అడుగుతూ ఉన్నా. పోలవరానికి పూర్తి నిధులు సాధించడంలో వైఫల్యం చెందావు. నీ వైఫల్యం కారణంగా రాష్ట్రం నష్టపోతూ ఉంది. రాష్ట్ర యువత భవిష్యత్తు అంధకారంగా మారిపోతూ ఉంది. అరాచకం, ఆటవిక విధానం, రోజు ఎక్కడ చూసిన హత్యలు, మానభంగాలు, ఆత్మహత్యలు, ఇదా ఈ రాష్ట్రంలో. మేల్కోవాలి, యువత మేల్కోవాలి, మహిళ మేల్కోవాలి. ఇలాంటి దుర్మార్గ పరిపాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందామని సవినయంగా మనవి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ కానివ్వబోమని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులను ఇప్పటికీ సీఎం జగన్ గాలికి వదిలేశారని అన్నారు. గన్నవరం పోర్టుకు కేవలం 600 కోట్లకే అదానికి అమ్మేశారని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ కానివ్వబోమని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్కు రాహుల్ గాంధీని తీసుకువచ్చి హామీ ఇప్పిస్తామని వెల్లడించారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి ఉద్యోగాలు రాని వారికి ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. స్టీల్ ప్లాంట్ విశాఖకే కాదు ఆంధ్రాకే తలమానికమని అన్నారు. ప్లాంట్కి కష్టాలు వస్తే కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాకే కర్మాగారం విస్తరణ జరిగిందని గుర్తు చేసుకున్నారు. గనుల కోసం ట్రైపార్టీ అగ్రిమెంటు వైఎస్ హయాంలో జరిగిందని చెప్పారు. లాభాల్లో ఉన్న ప్రాజెక్టును ప్రైవేటీకరణ చేసి అమ్ముతున్నారంటే సిగ్గుపడాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ వంటి కంపెనీలు ఉంటేనే కార్మికులకు ఉపాధి దొరుకుతుందని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులను ఇప్పటి సీఎం గాలికి వదిలేశారని ఆరోపించారు. గంగవరం పోర్టును కేవలం 600 కోట్లకే ఆదానికి అమ్మేశారని విమర్శించారు. నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వకుండా 30,000 కుటుంబాలను రోడ్డుపై పడేశారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు వస్తాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దోచుకోవడం అలవాటుగా మారిందని వైఎస్ షర్మిల ఆక్షేపించారు. మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయడానికి మేము ఒప్పుకోం. ఎందుకో కూడా చెప్తాం. పక్కనే జింక్ ఫ్యాక్టరీ ఉంది, గుర్తుందా? పక్కనే జింక్ ఫ్యాక్టరీ ఉంది. దాన్ని తీసుకెళ్లి వేదాంతానికి ఇచ్చారు, ప్రైవేటైజ్ చేశారు, వేదాంతానికి ఇచ్చారు. ఇప్పుడు జింక్ ఫ్యాక్టరీగా ఉందా? దాన్ని మూసేశారు. అంటే అంతమంది ఎంప్లాయీస్ వాళ్ళ జీవనోపాధి కోల్పోయినట్టే. అంటే ఇప్పుడు జింక్ ప్లాంట్ లో అసలు ఉపాధి లేదు. ఇప్పుడు వేదాంతాకి ఇచ్చారు, వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తారు. అదే జరగబోతుంది ఇది కూడా. దీన్ని ప్రైవేటైజ్ చేస్తే ఈ 30,000 కుటుంబాలు రోడ్డున పడతాయి. ఆ తర్వాత దాని పైన అసలు దీని కెపాసిటీ 20 మిలియన్ టన్నులు. అంటే డైరెక్ట్ గానే 1,00,000 కుటుంబాలకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ప్రాజెక్ట్. అలాంటప్పుడు దీని మీద ప్రభుత్వాలు ఎంత శ్రద్ధ పెట్టాలి? అవి పెట్టకపోగా ప్రైవేటైజ్ చేస్తున్నారు అంటే దుర్మార్గం కాకపోతే ఇంకా ఏమనాలి? అందుకే చెప్తున్నా, ఇది ప్రైవేటైజ్ కావడానికి వీల్లేదు. కాంగ్రెస్ పార్టీ దీనికి ఒప్పుకోదు. నేనే కాదు, రాహుల్ గాంధీ గారిని కూడా తీసుకొస్తాను. వైఎస్ఆర్ ఆశయాలు ఆలోచనలకు అనుగుణంగా పెట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని, అణగారిన వర్గాలతో అసోసియేట్ అవ్వడమే ప్రధాన లక్ష్యమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గత ప్రభుత్వాలు వెనుకబడిన తరగతుల కోసం ఖర్చు చేసిందేమీ లేదని, సంపన్నులతో పోటీ పడే స్థాయికి అన్ని వర్గాలను తీర్చిదిద్దిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని అన్నారు. సచివాలయ ఉద్యోగాల్లో 80% బీసీ, ఎస్సీ, ఎస్టీలకే దక్కాయని, మేనిఫెస్టోలో లేనివి కూడా సీఎం జగన్ అమలు చేశారని సజ్జల పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 2024 డైరీని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం జగన్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి తన చిత్తశుద్ధి నిరూపించుకున్నారన్నారు. పథకాలు సంస్కరణలో సీఎం జగన్ బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేశారని చెప్పారు. అణగారిన వర్గాలను పైకి తీసుకువచ్చే ప్రక్రియలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల భాగస్వామ్యం కావాలని కోరారు. గత ప్రభుత్వాలు వెనుకబడిన తరగతుల కోసం ఖర్చు చేసిందేమీ లేదని, సంపన్నులతో పోటీ పడే స్థాయికి అన్ని వర్గాలను తీర్చిదిద్దిన ఘనత సీఎం జగన్కి దక్కిందన్నారు. సచివాలయ ఉద్యోగాల్లో 80% బీసీ, ఎస్సీ, ఎస్టీలకే దక్కాయని, మేనిఫెస్టోలో లేనివి కూడా సీఎం జగన్ అమలు చేశారని సజ్జల పేర్కొన్నారు. టీడీపీ హయాంలో పథకాలు కొందరికే దక్కేవని, కానీ నేడు సీఎం జగన్ అర్హులైన వారిని వెతికి మరీ ఇస్తున్నారని వెల్లడించారు. ఈ 4.5 జరిగినంత సంక్షేమం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరగలేదని అన్నారు. ఎన్నికలు రాబోతున్నాయి, మీ భవిష్యత్తులు మారాలంటే మీరంతా ప్రభుత్వం చేస్తున్న మేలును ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ఏ చిన్న తేడా జరిగినా పేదలకు జరుగుతున్న మంచి దూరమైపోతుందని పేర్కొన్నారు. మీడియాను మేనేజ్ చేస్తే సరిపోతుందని కొన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయని, కానీ ఏమీ జరగడం లేదని ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచికి, అభివృద్ధికి పబ్లిసిటీ అవసరం లేదని సీఎం భావించారని సజ్జల తెలిపారు. విజయవాడలో కొండపై అమ్మవారు, కొండ కింద అంబేద్కర్ కనిపిస్తారు. దళితుల నుంచి మరింత మేధావులు రావాలనేదే సీఎం జగన్ ఆలోచన అని పేర్కొన్నారు. ఆయన చేపట్టిన యజ్ఞంలో మీరంతా భాగస్వామ్యం కావాలని కోరుతున్నా అని పిలుపునిచ్చారు. దాదాపు 80-85% ప్రజలు ఏదో ఒక రకంగా బెనిఫిట్ పొందినప్పుడు ఇంకొకరి సర్టిఫికెట్ లేదా దీని గురించి పబ్లిసిటీ చేసుకోవడం ఎందుకనేది అవసరం మన ఆలోచన.
అయినా సరే ఎన్నికలు వచ్చే టైంకి ఎట్లా కమ్ముకుంటున్నారో మీరందరూ గమనిస్తున్నారు. మన కళ్ళ ముందే డెవలప్మెంట్ కనబడుతున్నా, మన కళ్ళ ముందే శరవేగంగా మేజర్ పోర్ట్లు వస్తున్నాయి. అవి చూడండి, నెక్స్ట్ 5-10 ఇయర్స్లో స్టేట్ రూపాన్ని ఎట్లా మారుస్తాయో. కొత్తగా 4 పోర్ట్లు వస్తున్నవి ఎకానమీని, అవి గ్రోత్ డ్రైవర్స్గా ఎట్లా పనిచేస్తాయో. అలాగే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మనం వైజాగ్ వెళ్తే అది ఎంత ఫాస్ట్గా డెవలప్ అయ్యి ఇంటర్నేషనల్ సిటీస్లో ఒకటిగా ఎట్లా డెవలప్ అవుతుందో. అలాగే స్టేట్లో మనం ఇండిపెండెన్స్ వచ్చాక మొత్తం 11 మెడికల్ కాలేజ్ ఉంటే 17 మెడికల్ కాలేజీతో మన వైద్య వ్యవస్థకు అవసరమైన ప్రొఫెసర్లు కానీ డాక్టర్లు కానీ మన స్పెషలిస్టులు కానీ నెక్స్ట్ 10 ఇయర్స్లో అదర్ స్టేట్స్ కూడా వెళ్ళగలిగి ఇక్కడ హెల్త్కి సంబంధించినంత వరకు అత్యంత ముఖ్యమైన రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో డాక్టర్లు, వైద్యులు కానీ స్పెషలిస్ట్ వైద్యులు కానీ వాటిని మనమే తయారు చేసుకోగలిగిన వ్యవస్థ అన్ని మెడికల్ కాలేజీలు 4 ఏళ్లలో వస్తున్నాయి. ఇవన్నీ డెవలప్మెంట్ కాదా? 3వ డివిజన్లో కొత్తగా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను అధికార పార్టీ నాయకులు అడ్డుపడుతున్నారని మాజీ జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ అన్నారు. పోలింగ్ కేంద్రం 2 కిలోమీటర్ల పరిధిలో ఉండాలన్న నిబంధనకు తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సంఘం కాలనీ వాసుల అభిప్రాయం మేరకు దగ్గరలోనే పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. విజయవాడ శ్రీనివాస్ నగర్ బ్యాంకు కాలనీలో మాజీ జడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ కాలనీ మహిళలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. అనంతరం గద్దె అనురాధ మాట్లాడుతూ 3వ డివిజన్లో కొత్తగా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను అధికార పార్టీ నాయకులు అడ్డుపడుతున్నారని చెప్పారు. ఇక్కడ ఉన్నవారికి దూరంగా పోలింగ్ కేంద్రాలు కేటాయించి ఓటింగ్ తక్కువ నమోదు చేయించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. పోలింగ్ కేంద్రం 2 కిలోమీటర్ల పరిధిలో ఉండాలన్న నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సంఘం కాలనీ వాసులు అభిప్రాయం మేరకు దగ్గరలోనే పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. జగన్ పాలన అంతా విధ్వంసం అని ప్రజావేదికను కూల్చి విధ్వంసం ప్రారంభించి అమరావతిని కూడా విధ్వంసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు ఇతర ప్రాంతాలకు తరలిపోయాయని అన్నారు. జగన్ పాలన వల్ల యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశం లేకుండా పోయిందని అన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను సమతలంగా చేస్తామని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు. వచ్చే కంపెనీలు అన్నింటినీ కూడా మరి ఏ రకంగా అయితే పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నాయో, కియా లాంటి పరిశ్రమ అభివృద్ధి చెందుతూ ఉంటే అనుబంధ పరిశ్రమలు ఇవాళ బ్రహ్మాండంగా వచ్చి ఇంకా పిల్లలకి ఉద్యోగాలు వచ్చాయి. మరి వాళ్ళందరినీ కూడా ఇవాళ పక్క రాష్ట్రాలకు పంపించేశారు. మరి ఒక లులుని పంపించేశారు. ఈ రకంగా మన పక్కనున్న గుంటూరు ఎంపీ జయదేవ్ గారి కంపెనీలు వాటన్నింటినీ కూడా ఆయన మీద కక్ష కట్టి ఆ కంపెనీలను హైదరాబాద్ పంపించేశారు. మరి ఈ రకంగా మీరు దీనివల్ల మన ఆదాయం, ఇన్కమ్, రాష్ట్రానికి వచ్చే ఇన్కమ్ పోవటమే కాకుండా మన యువతకు వచ్చే ఉద్యోగాలు కూడా పోయే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. అంతేకాకుండా మేము రాబోయే రోజుల్లో సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే అమలు చేస్తున్నామో మరి వీళ్ళందరికీ కూడా ఇవాళ 2 పిల్లలకి ఇస్తానన్నారు, ఒక్కళ్ళకే ఇచ్చి మోసం చేస్తున్నారు. మరి అదేవిధంగా ఇవాళ గ్యాస్ నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి. మరి మేము 3 గ్యాస్ సిలిండర్లు రేపు తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. మరి అదేవిధంగా మీరు 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్క మహిళకి కూడా ఇంట్లో 2 ఉన్న అత్తాకోడళ్ళు ఉన్న వాళ్ళకి నెలకు 1500 చొప్పున మేము ఇవ్వబోతా ఉన్నాము. మరి అదేవిధంగా బస్సులో ఉచితంగా వాళ్ళకి సౌకర్యం కలిగిస్తూ ఉన్నాము. ఈ రకంగా ఏదైతే పేదలు మీ వల్ల ఇబ్బంది పడుతున్నారో, కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్ళిపోయిన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకురావటానికి సంక్షేమ దిశగా ఈ రోజున వాళ్ళకి ఆ వర్గాల వాళ్ళకి సంక్షేమం అందిస్తూనే మేము అభివృద్ధి చేస్తాం. సంపదను మోదీ తన 10 ఏళ్ల పాలనలో ఫెయిల్యూర్స్ను కప్పిపుచ్చుకోవడానికి ప్రధాని మోదీ ప్రజలను మతం పేరుతో పక్కదారి పట్టిస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. విజయవాడ సిపిఐ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో అన్ని లౌకిక పార్టీలు ఏకమయ్యి ఎన్నికలకు ఏ విధంగా వెళ్లాలనేది చర్చిస్తామన్నారు. తెలంగాణ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సిపిఐ వ్యతిరేక విధానాలపై అనేక పోరాటాలు చేస్తోందని చెప్పారు. ధరలని తగ్గిస్తామన్నారు. ఆ ధరల గురించి వాళ్ళు ఎవరు మాట్లాడమే లేదు, సమాధానం చెప్పేవాడే లేడు. తర్వాత సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈ 10 ఏళ్ల కాలంలో 20 కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి. ఆ రకంగా ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఇవాళ భారతదేశంలో నిరుద్యోగ సమస్య ఉండేది కాదు.
అందరూ కూడా వారికి బ్రహ్మాండంగా ఇది ఉండేవారు. ఆ సమస్యను ఏమాత్రం కూడా వారు అడ్రస్ చేయలే. పేదరికాన్ని తగ్గిస్తామన్నారు, పేదరికం తగ్గకపోగా ఇవాళ అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు పేదల గురించి మాట్లాడేది వాళ్ళు మానేశారు. మానేసి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే భారతదేశంలో 10 కోట్ల మంది ధనవంతులు ఉన్నారు, 100 మిలియన్ల మంది ఈ దేశంలో ధనవంతులు ఉన్నారని ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. నిజంగా వారు చెప్పినట్లుగా 10 కోట్ల మంది ఈ దేశంలో ధనవంతులు ఉంటే అదంతా కలిస్తే కూడా దేశ జనాభాలో 7% మంది, మిగతా 93% మంది జనాభాను గురించి వారు మాట్లాడడం లేదు. అదేవిధంగా ఈరోజు ఖచ్చితంగా చెప్పగలం, దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది కష్టంగా జీవిస్తున్న వాళ్ళు, అంటే దాదాపు 20% మంది, 28 కోట్ల జనాభా గురించి కూడా ఇవాళ ఏమాత్రం కూడా చర్చ చేయడంలే. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సినీ నటుడు పృథ్వీరాజ్ జనసేనలో చేరారు. మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. జానీ మాస్టర్ పృథ్వీరాజ్కు జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరి చేరికపై పలువురు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఓటమి భయంతో ఇతర నియోజకవర్గ నాయకులను సెంట్రల్ నియోజకవర్గానికి మార్చారని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. జగన్ 5 ఏళ్ల పాలన అంతా విధ్వంసం, అరాచకమని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తోందని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా జనసేన నాయకులు బొలిశెట్టి వంశీకృష్ణతో కలిసి 1వ డివిజన్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు భవిష్యత్తుకు గ్యారంటీ కరపత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని అన్నారు. ఇంటింటికి వెళ్తుంటే మహిళలు తమ గోడు వెళ్లబుచ్చుకుంటున్నారని, నిత్యావసర ధరలతో సామాన్యులు బ్రతకలేని పరిస్థితికి వెళ్లారని అన్నారు. 1వ డివిజన్లో గత టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి తప్ప వైసీపీ హయాంలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు. ఓటమి భయంతో ఇతర నియోజకవర్గాల నాయకుల్ని సెంట్రల్ నియోజకవర్గానికి మార్చాలని అన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం డివిజన్ పార్టీ అధ్యక్షులు కొమ్మినేని సురేష్ కానీ, అలాగే జనసేన డివిజన్ పార్టీ అధ్యక్షులు నిరంజన్ కానీ, అలాగే ఇవాళ మా మహిళా అధ్యక్షురాలు సోదరి సత్య కానీ, ఇవాళ అపర్ణ కానీ, ఆలియా కానీ, భవానీ కానీ, ఇక్కడ నియోజకవర్గ కోఆర్డినేటర్గా జనసేన కోఆర్డినేటర్గా ఉన్న మరి బొలిశెట్టి వంశీకృష్ణ కానీ, అందరం కూడా ప్రతి కుటుంబాన్ని కలుస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ మీరే రావాలని అంటూ ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో పక్క నియోజకవర్గాలను తీసుకొచ్చి ఇక్కడ అభ్యర్థులు లేక అభ్యర్థులు ఓటమి భయంతో పక్క నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు తీసుకొచ్చారు. ఎవరు కూడా నమ్మే ప్రసక్తి లేదు. ఒక్కసారి నమ్మే మోసపోయాం వైసీపీని, మరొకసారి నమ్మమని ప్రజలు చెప్తా ఉన్న తరుణంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అద్భుత మెజార్టీతో ఈ నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి గెలుస్తారు. సీఎం జగన్ పాలన పట్ల రాష్ట్ర ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ సతీమణి సుధీర సోదరి క్రాంతి తెలిపారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి సీఎంగా జగన్ని చేసేందుకు రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా ఉన్నారని అన్నారు. గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమంలో భాగంగా తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్లో దేవినేని అవినాష్ సతీమణి సుధీర, 11వ డివిజన్లో అవినాష్ సోదరి క్రాంతి స్థానిక నేతలతో కలిసి నిన్న పర్యటించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరిస్తూ స్థానిక ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు. సీఎం జగన్ పాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో సీఎంగా జగన్ను చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రతిపక్షాలు ఎన్ని ఏకమై వచ్చినా సీఎం జగన్ను ఏమీ చేయలేవని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో యువతను మేల్కొల్పి ఓటు వేయించిన వ్యక్తి నరేంద్ర మోదీ అని భారతీయ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు మిఠా వంశీకృష్ణ తెలిపారు. దేశ అభివృద్ధిలో ప్రధాన పాత్ర నూతనంగా ఓటు వేసే యువకులదేనన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ యువజన విభాగం, భారతీయ జనతా యువమోర్చా నేతృత్వంలో మొదటిసారి ఓటు హక్కు పొందిన కొత్త ఓటర్లతో నమో నా మొదటి ఓటు దేశం కోసం కార్యక్రమాన్ని జరుపుతున్నామని అన్నారు. భారతీయ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీకృష్ణ నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ యువజన విభాగం, భారతీయ జనతా యువమోర్చా బీజేవైఎం నేతృత్వంలో మొదటిసారి ఓటు హక్కు పొందిన కొత్త ఓటర్లతో నమో నా మొదటి ఓటు దేశం కోసం కార్యక్రమం జరుగుతుందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొంటున్నారని అన్నారు. కొత్తగా ఓటు వచ్చిన ఓటర్లు 2014-2019లో నరేంద్ర మోడీకి వేసిన ఓటు భారతదేశాన్ని ప్రపంచంలో ఒక గొప్ప స్థానంలో నిలబెట్టిందని అన్నారు. దేశ అభివృద్ధిలో ప్రధాన పాత్ర నూతనంగా ఓటు వేసే యువకులదేనని పేర్కొన్నారు. అసలు ఓటు వేయాలంటే ఇంట్రెస్ట్ లేని యూత్ అందరికీ కూడా ఒక ఉత్తేజాన్ని నింపి, ఒక నమ్మకాన్ని, అంటే భారతదేశం అంటే వెనుకబడిన దేశం మాత్రమే కాదు, భారతదేశానికి కూడా ఒక డెవలప్డ్ నేషన్గా మారే శక్తి ఉంది అని గుర్తు చేసి, అట్లాంటి నవ యువకులైనటువంటి యువతనంతా కూడా తట్టి లేపి 2014లో వాళ్ళకి నమ్మకాన్ని ఇచ్చి వాళ్ళ ఓట్లతో ఏదైతే అధికారాన్ని చేపట్టారో ఆ నరేంద్ర మోడీ గారు మరొకసారి 2014లో ఒకసారి గెలవడం, మళ్ళా 2019తో గెలవడం, 2024లో గెలవబోవడానికి యువకుల ముందరికి మరొకసారి రేపు దేశవ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మొదటిసారి ఓటు వేసే మొదటి ఓటర్లని, నవ యువకులందరినీ కూడా కలిసే ఆలోచనతో దేశవ్యాప్తంగా 5,000 లొకేషన్స్లో చేస్తున్నటువంటి నూతన ఓటర్ల సమ్మేళనం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా 100కు పైగా యూనివర్సిటీల్లో, కాలేజీల్లో, అసెంబ్లీల్లో ఈ నూతన ఓటర్ల సమ్మేళనం భారతీయ జనతా యువ మోర్చా నిర్వహిస్తోంది. శ్రీకృష్ణ దేవరాయలు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని రాయల్ పీపుల్స్ ఫ్రంట్ నేషనల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు తిరుమల శెట్టి రెడ్డి, శేఖర్ రాయల్ డిమాండ్ చేశారు. అతిపెద్ద స్మారక చిహ్నాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలన్నారు. జనాభా దమాషా ప్రకారం బలిజ, కాపు, తెలగ సామాజిక వర్గాలు 50% సీట్లు కేటాయించాలని ఆయన రాజకీయ పార్టీలను కోరారు. రాయల్ పీపుల్స్ ఫ్రంట్ నేషనల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు తిరుమల శెట్టి రెడ్డి, శేఖర్ రాయల్ మాట్లాడుతూ కృష్ణదేవరాయల వల్ల దక్షిణ భారతదేశం సుభిక్షంగా ఉందని, ధర్మస్థాపన జరిగిందని అన్నారు. అలాంటి వ్యక్తికి ఆంధ్రప్రదేశ్లో గౌరవం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకృష్ణదేవరాయలు జయంతిని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించాలని, అతిపెద్ద స్మారక చిహ్నాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరారు. తిరుమల దేవస్థానానికి బంగారు గోపురం ఇచ్చిన వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలని గుర్తు చేశారు. ఓటమి లేని ధీరుడైన శ్రీకృష్ణదేవరాయలకు మన రాష్ట్రంలో రాజకీయ పార్టీలు విలువ ఇవ్వడం లేదన్నారు. ఆయన పేరుతో అవార్డులు అందించాలని, రాయలవారి చరిత్రను పుస్తకాల్లో చేర్చాలని కోరారు. బలిజ, కాపు, తెగలను విడగొడుతున్నారని మండిపడ్డారు. జనాభా దామాషా ప్రకారం తమకు 50% సీట్లు కేటాయించాలని కోరారు. కృష్ణదేవరాయలు అనేటువంటి వ్యక్తి ఉండడం వల్ల దక్షిణ భారతదేశం సుభిక్షంగా ధర్మస్థాపన జరిగింది. గుళ్ళు గోపురాలన్నీ నిర్మితం కాబడ్డాయి. వేలాది చెరువులన్నీ తవ్వించి రైతులకు వచ్చేసి ఊతమయ్యి దాని తర్వాత ప్రాణాధారమైనాడు. కళలకు, సాహిత్యానికి వెలిగిచ్చాడు. ఆయన మన తెలుగువాడైనాడు. ఆయనకు మనం ఇచ్చినటువంటి గౌరవం ఏమిటి? సో రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే రాయలవారి యొక్క జయంతిని అధికారికంగా ప్రభుత్వాలు నిర్వహించాలా, జయంతోత్సవాలను ప్రకటించాలా. రాయలవారి యొక్క అతిపెద్ద స్తూపాన్ని, దాని తర్వాత అతిపెద్ద స్మారక చిహ్నాన్ని రాష్ట్రంలో నిర్మించాలి. ఎందుకురా అంటే రాయలవారి ఎక్కువ భాగం ఉండింది మన రాష్ట్రంలోనే. ఆయన తెలుగువాడు. దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పేసి మన తెలుగు ఖ్యాతిని ప్రపంచ విఖ్యాతం చేసినటువంటి ఆ మహానుభావునికి మన తెలుగువాడైన దానికి మనం ఆయనకి ఇచ్చినటువంటి గౌరవం ఏమిటి? ఆముక్త మాల్యదని తెలుగులో రచించినాడు. ఆయన ఆస్థానంలో ఉన్నటువంటి అష్టదిగ్గజాలైనటువంటి కవులంతా కూడా తెలుగు వాళ్ళే. ఇంకా పెనుగొండ, దాని తర్వాత చంద్రగిరి అనేటువంటి రాజధానులు కూడా వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో తిరుమలకు వచ్చేసి 7 సార్లు ఆయన విజిట్ చేసి ఎన్నో బంగారు ఆభరణాలన్నీ ఇచ్చి గుడికి మొట్టమొదట బంగారు తాపడం చేపించింది శ్రీకృష్ణదేవరాయలు. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా తూర్పు నియోజకవర్గాన్ని మారుస్తున్న ఘనత అవినాష్ దేనని వైసీపీ యువనేత సిద్ధార్థ అన్నారు. దేవినేని అవినాష్ చొరవతో తూర్పు నియోజకవర్గంలో రోడ్లు, డ్రైన్లు సమస్య పూర్తిగా పరిష్కారమయ్యాయని తెలిపారు. గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమంలో భాగంగా తూర్పు నియోజకవర్గం 14వ డివిజన్లో వైసీపీ యువనేత సిద్ధార్థ నిన్న పర్యటించారు. వైసీపీ నేతలతో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన ప్రజలను కలుసుకున్నారు. అవినాష్ వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి గురించి ప్రజలే చెప్పడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఏ సమస్య వచ్చినా అవినాష్ అండగా ఉంటారని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇదే తరహాలో అవినాష్ ప్రజలకు అండగా ఉంటారని, అవినాష్ను గెలిపించుకుని నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసుకుందామని అన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.
నమస్కారం.